దేవుడు కోరుకున్నట్లు బ్రతకాలి, దైవ చిత్తాన్ని నెరవేర్చాలి విశ్వాసంలో. ఇది మన తరం. మన తరములో మనందరికీ ప్రాముఖ్యతలోనికి వెళ్ళే అవకాశం దేవుడు అందరి ముందు పెట్టాడు. కానీ అందరి ముందు ఉన్న ఈ అవకాశంలో నువ్వే ప్రాముఖ్యమైన వ్యక్తివి కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాకు కూడానండి, మాది సేవలో. ఒక విషయం చెప్పనా, సేవకులతో కూడా పోటీపడి విశ్వాసులు మొదటి స్థానంలో ఉండొచ్చు, సేవకులను దాటి వెళ్ళిపోవచ్చు. నిజం చెప్తున్నా. మీరు ఎప్పుడు అలా ఊహించుంటారు కదా, ఎవరిని దాటి వెళ్ళిపోవచ్చు? సేవకులను దాటి సంఘములో ఉన్న ఒక విశ్వాసి సేవకుడితో పోటీపడి సేవకుడిని దాటి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడన్నా విన్నారా? చూసుకోండి. ఇంకా మీరు అనుకుంటున్నారు పోటీ పడంటే సంఘంలో ఉన్న ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడడం. అది వాస్తవం, పోటీ పడాలి. కానీ నేను ఎక్కడ చెప్పాను తెలుసా, సేవకుడితో పోటీ పడి సేవకుడి కంటే ప్రాముఖ్యమైన స్థానంలోనికి వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా సాధ్యం ఇది? మన తరములో, నీ తరములో నీ ఒక ప్రాముఖ్యమైన వ్యక్తివి కావాలంటే ఏం చేయాలి? కొన్ని విషయాలు చెప్తాను, చూడండి, జ్ఞాపకం పెట్టుకోండి. అదేంటంటే, ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరు కూడా కొన్ని తలాంతులు ఉంటాయి. వాక్యం చదవగలిగిన వాళ్ళు ఉంటారు, వాక్యాన్ని ప్రకటించగలిగిన వాళ్ళు ఉంటారు, పాటలు పాడగలిగిన వాళ్ళు ఉంటారు, పాటలు పాడే తలాంతు, అలాగే పరిచర్య, మందిరములు పరిచర్య చేసే తలాంతు, వాయిద్యాలు వాయించే తలాంతు, దేవుని పరిచర్య, ఇంకా రకరకాలైన రీతులుగా పరిచర్యలు చేసే తలాంతు, ఇలా అన్నీ ఎన్నో ఉంటాయండి. వచ్చిన సేవకులకి ఆతిథ్యం ఇచ్చే తలాంతు, కానుకలు ఇచ్చే తలాంతు, సమర్పణ, ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటిలోనూ కూడా ప్రాముఖ్యమైన స్థానంలోనికి వెళ్ళాలి అని అంటే మనకు కలిగిన దాంట్లో ఏదో మనం కొంచెం చేసి దాంట్లో మనం అతిశయిస్తూ ఉంటే, అతిశయించేవాడు, తనకు కలిగిన దాని యందు అతిశయించేవాడు ప్రాముఖ్యమైన స్థానంలోనికి వెళ్ళలేడు. కొన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఏం చేయకూడదు? జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఇలాగున మనకి దేవుడు ఇచ్చాడు. అంటే అతిశయము అనేది నీలో వస్తే నీవు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తివి కాలేవు నీ జీవితంలో. అంటే అతిశయం అంటే ఏంటి? నువ్వు చేసేది ఇంత, నువ్వు గర్వించేది అంత. అది పరిచర్య కానీ, అది పాటలే కానీ, అది వాక్యం చెప్పేదే కానీ, అది సేవే కానీ, అది సమర్పణ కానీ, అది ఏదైనా కానీ, నువ్వు చేసేది ఇంత, నువ్వు అతిశయించేది ఇంత. అప్పుడు నీకు ఒక ప్రాముఖ్యమైన స్థితి, స్థానం రాదు. అతిశయించకూడదు, గర్వించకూడదు. ఓకే, ఇది ఒక పాయింట్. ఓకే, తరువాత నువ్వు చేసేది ఇంత చేసి అంతలోనే నువ్వు ఆగిపోవాలనుకుని సరిపెట్టుకుంటే, ఇది చాలు అని అనుకుంటే నీవు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తివి కాదు. ఫస్ట్ది ఏంటి? అతిశయించకూడదు. రెండోది ఏంటి? సరిపెట్టుకోకూడదు. అర్థమవుతుందా? అర్థం కాలేదా? ఉదాహరణకు ఒక పాట పాడడం వచ్చు బాగా. ఇప్పుడు నేను చాలా బాగా పాడతాను, నాకంటే బాగా పాడేవాళ్ళు లేరు అంటే ఇది ఎలాగవుద్ది? అతిశయం. అతిశయిస్తే ప్రాముఖ్యమైన స్థితిలోకి వెళ్ళలేవు ఫస్ట్. రెండవది, సరిపెట్టుకున్న ప్రాముఖ్యమైన స్థితిలోకి వెళ్ళలేవు. సరిపెట్టుకోవడం అంటే చాలే. చాలని ఎవరు చెప్పారు? అతిశయించకుండా నీ తలాంతు నీవు శిఖరాగ్రాలకు తీసుకువెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శిఖరాగ్రాలకు తీసుకువెళ్ళాలి అంటే పోటీపడు, అతిశయించుకో, అసూయ పడకు, ఎవరిని కించపరచుకో, ప్రేమించు. కానీ నీ తలాంతులు నీవు సరిపోదు ప్రభువా, నేను ఇంకా బాగా పాడాలి, నేను పాడితే నాలో నుండి అభిషేకం ప్రజల్ని తాకాలి, నేను మాట్లాడితే నా మాటల్లో నుంచి అభిషేకం ప్రజల్ని తాకాలి, నేను పాడితే ప్రజలు మార్పు చెందాలి, నేను పాడితే అనేక మంది నీ ఆత్మచేత నింపబడాలి. కోరుకో, సరిపెట్టుకోకు. నీకు ఇవ్వబడిన తలాంతు దేవుని అభిషేకముతో నిండాలని,
ఆ అభిషేకం ప్రజల మీదకి రావాలని, నీవు పాడుతూ ఉన్నప్పుడు ప్రజలు తన్మయం చెందాలని, మారు మనసు పొందాలని, పశ్చాత్తాపడాలని, ప్రభువుని ప్రేమించేవాళ్ళు కావాలని, ఆత్మచేత నింపబడాలని, ఎలాగ నువ్వేం కోరుకుంటావో కోరుకో. దేవుడి దగ్గర ప్రార్థన చేయి. ప్రార్థన చేసి నీకున్న ఆ తలాంతును సాధన చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? సాధన, సాధన, సాధన. సాధన చేస్తే సాధించలేనిదేది లేదు. ఎప్పుడోసారి చెప్పినట్టు గుర్తు నాకు బాగా. మీకు ఒకసారి చెప్పండి ఎలాగది. మనం ఒక గురి కలిగి, గురి మీద మనసు నిలిపి, గురి యొద్దకు చేరాలని ఆశ కలిగి, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగిపోకుండా సాధన చేస్తే సాధించలేనిదేది లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు పాటలు రావు అనుకుంటున్నారు కదా, పాడుతున్నారు కదా. దేవుని శక్తి మీలోనికి వస్తే, ఆ శక్తితో మీరు పాడితే, మీ రాగం బాగోకపోయినా, మీ కంఠం బాగోకపోయినా, మీకు పాడడం రాకపోయినా, మీరు పాడితే అభిషేకం దిగి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది సాధనలో ఉన్నది. గురి. అతిశయించకు, సరిపెట్టుకుని ఆగిపోకు. సాధన చేస్తూనే ఉండు, ఏదో ఒకటి సాధించాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇది కావాలి. కనుక ఖచ్చితంగా మనం ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులం కావాలంటే, ఫస్ట్ది అతిశయించకూడదు, రెండవది సరిపెట్టుకోకూడదు. రెండు కారణాలు. కొంతమంది అతిశయించి ఆ స్థానానికి వెళ్ళలేకుండా ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది, ఇప్పుడు మీరు అందరూ ఎలాంటి వాళ్ళు అంటే అతిశయించి కాదు కానీ సరిపెట్టేసుకుంటున్నారు. ప్రార్థన సరిపెట్టేసుకుంటున్నారు, సరిపెట్టుకునే ప్రార్థనలు చేస్తున్నారు. అక్కడ ఆ ప్రార్థనలే వస్తాయి, అంతకు మించి చేయలేరు. పాటలు సరిపెట్టేసుకుంటున్నారు, అక్కడి వరకే పాడగలరు, అంతకు మించి పాడలేరు. పరిచర్య సరిపెట్టేసుకుంటున్నారు, ఏదో చేశామనుకున్నట్టు, అంతకు మించి చేయలేరు. సమర్పణ సరిపెట్టుకుంటున్నారు, అంతకు మించి సమర్పించుకోలేరు. ఎప్పుడు మన స్థితిని చూసుకుని మనం ఏది చేయకూడదు, దేవుని వైపు చూస్తూ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలో తెలిసి పోటీ పడమన్నాను కదా. ఎవ్వరు, అందరూ ఉన్నారు, ఏం చేయలేకపోతున్నారో చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు కొన్ని సూచనలు అన్నమాట. ఏం చేయలేకపోతున్నారో చూడాలి. ఏది కుదువుందో సంఘములో చూడాలి, ఏది ఆగిపోయిందో చూడాలి. ఎవ్వరూ చేయలేనిది దేవుని కొరకు చెయ్యాలి. అప్పుడు అందరిలోనూ నువ్వే చెప్పాలి. అదే కదా ఇప్పుడు మన అంశం, మన పాఠం. నువ్వే ప్రాముఖ్యమైన వ్యక్తివి. వెళ్ళలేదా? ఇప్పుడు జస్ట్ మాటల్లో వెళ్ళలేదా? అంతే, ఈజీ. అక్కడి నుంచి మొదలుపెట్టు. ప్రతి విషయంలో నువ్వే ప్రాముఖ్యమైన వ్యక్తివి అవ్వాలి. అది నీ పోటీ సంఘంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. అలా ఎప్పుడైతే మనము పోటీ పడతామో, దేవుని వైపు చూస్తామో, కష్టమైన నష్టమైన సాధన చేస్తామో, ఖచ్చితంగా ఒక ప్రాముఖ్యమైన స్థానంలోనికి మనం వెళతామండి. మంచిది. ఇప్పుడు ప్రాముఖ్యమైన వ్యక్తి కావడానికి, యోసేపు ప్రాముఖ్యమైన వ్యక్తి కావడానికి గల కారణం ఒక 7 లక్షణాలు చూసాం కదా. నేను ఇప్పుడు యోసేపు ప్రాముఖ్యమైన వ్యక్తి కావడానికి గల కారణం మరొక 4 చెప్తాను. అంటే ఇది యోసేపుకి సంబంధించింది, లక్షణాలు యోసేపుకి సంబంధించి మనకు కూడా ఉండాలి. వినేసాం కదా. ఇప్పుడు ఇంకా ఏముండాలి? ఒక వ్యక్తి ప్రాముఖ్యమైన వ్యక్తి కావాలంటే ఏ విషయాల్లో మనకేముండాలి అనేది ఇంకొక 4 నేను మీకు చెప్పి ముగిస్తాను. అయిపోయింది గంట. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి చూడు సౌండ్ ఎక్కువైపోయింది. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి జాయిగా మాట్లాడొచ్చేమో. ఓకే, సరిపోద్దులే.
ఒక వ్యక్తిలో ఉన్నటువంటి 7 ప్రాముఖ్యమైన మంచి గుణలక్షణాలు చూసాం. ఈ 7 నాకు ఉండాలని మీరు కోరుకోవాలి. రాసుకున్నారు కదా, ఈ 7 కలిగి ఉండాలి యోసేపు లాగా. అలాగే మరొక 4 చెప్తాను, మరొక 4 ప్రాముఖ్యమైనవి. ఈ 4 ఉండాలి ఒక వ్యక్తి ప్రాముఖ్యమైన స్థానంలో దేవుని దృష్టిలో ఉండాలంటే, సంఘము దృష్టిలో ఉండాలంటే, సమాజము దృష్టిలో ఉండాలంటే, లోకము దృష్టిలో ఆ వ్యక్తి ప్రాముఖ్యుడు కావాలి అంటే. ఫస్ట్ దేవుని దృష్టిలో, అప్పుడు అందరి దృష్టిలోనూ ఉంటాం. ఓకేనా? ప్రాముఖ్యమైన వ్యక్తి కావాలంటే మరొక 4 అత్యంత ప్రాముఖ్యమైనవి. ఇప్పుడు దేవునిలో ఒక వ్యక్తి ప్రాముఖ్యమైన వ్యక్తి కావాలి అని అంటే మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటి అంటే, ఒకటి, దేవుని సంకల్పములో ఆ వ్యక్తి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపు దేవుని సంకల్పంలో ఉన్నాడా లేడా? కాబట్టి ప్రాముఖ్యమైన వ్యక్తి అయ్యాడు. ఇప్పుడు మనం ప్రతిదీ కూడా మనకు పోల్చుకుంటాం అన్నమాట. దేవుని సంకల్పంలో ఉండాలి. ఇప్పుడు మనము ప్రాముఖ్యమైన వ్యక్తులం అవ్వాలంటే దేవుని దృష్టిలో, దేవుని సంఘములో, దేవుని పరిచర్యలో. మరి మనము ఇప్పుడు దేంట్లో ఉండాలి? దేవుని సంకల్పములో. చెప్పండి, దేవుని సంకల్పము. దేవుని సంకల్పము అని అంటే మన పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. ఆ ఉద్దేశంతోనే దేవుడు మనల్ని ఏర్పాటు చొప్పున పిలుచుకుని మనల్ని ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా చేయబోతున్నాడు దేవుడు. అది దేవుని సంకల్పంలో ఉండటమంటే. అంటే దేవుని దృష్టిలో మనం ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులము, ఒక ప్రాముఖ్యమైన పని కొరకు దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. అది దేవుని సంకల్పం. మంచిది, దేవుని సంకల్పంలో ఉండాలి. యోసేపు ఉన్నాడా లేడా? చెప్పండి. దావీదు ఉన్నాడా లేడా? సంసోన్ ఉన్నాడా లేడా? ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. కానీ కొందరు పోగొట్టుకున్నారు, కొందరు దాన్ని దక్కించుకున్నారు, ప్రాముఖ్యమైన వ్యక్తులు అయ్యారు. ఇప్పుడు మనమున్నామా లేమా? ఇంత ప్రసంగం అంతా మన గురించే కదా. మనమున్నామా లేమా దేవుని సంకల్పంలో? నీవు ఉన్నావా లేవా? ఇది ఎవరి తరం? మన తరం, నీ తరం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వ్యక్తిగతంగా నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నావా లేదా? నువ్వు దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైన వ్యక్తివి కావాలంటే సంకల్పంలో ఉండాలిగా. ఒకవేళ నువ్వు దేవుని సంకల్పంలో లేకపోతే ప్రాముఖ్యమైన వ్యక్తివి కాలేవు కదా. ఇప్పుడు నీవు దేవుని సంకల్పంలో ఉన్నావా లేవా? మీకే ప్రశ్న, చెప్పండి. ఎంతమంది అంటున్నారు ఉన్నామని? ఉన్నామన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. ఏదో తెలియదండి, తెలియదు అనుకున్న వాళ్ళు ఆగండి. ఉన్నాము అన్నవాళ్ళు చేయి పైకెత్తండి. ఆశ ఏమనుకుంటున్నావు నువ్వు? తెలియలేదు నాకు. కన్ఫ్యూజ్లో ఉంది పాపం. ఉన్నావా లేవా? ఉన్నాము అంటే అడుగుతాను నేను, అందుకనే ఎత్తితేలే చేయి పైకి. దేవుని సంకల్పంలో నువ్వు ఉన్నావా, నువ్వు ఉన్నావా, నువ్వు ఉన్నావా, అది నేను అడిగేది. ఎందుకంటే ఇది మనకు తెలియాలి. యోసేపు ఉన్నాడా లేడా? అందరూ చెప్పారు. దావీదు ఉన్నాడా లేడా? సంసోన్ ఉన్నాడా లేడా? సౌలు మొదటి రాజు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఏలియా ఉన్నాడా లేడా? భక్తులందరూ ఉన్నారా లేరా? మరి మనం ఉన్నామా లేమా? కొంచెం డౌటు, చెప్పలేదండి అందరూ. ఉన్నామా? అన్నావా? అడుగుతాను. ఇప్పుడు మీరు దేవుని సంకల్పంలో ఉన్నారు అనడానికి ఆధారం ఏంటి అని అడుగుతారు కదా. దేవుని సంకల్పంలో ఉన్నామన్నారు, ఏంటి ఆధారం చెప్పండి. మీరమ్మా? ఇక్కడ ఉన్నాను కదా, ఇక్కడ ఉండడమే ఆయన సంకల్పంలో ఉన్నట్టు అంటుంది. మీరు అందుకే వచ్చేసింది. చెప్పండి. మీరు దేవుని సంకల్పంలో ఉన్నారా లేరా? సరే, చూసారా, కొంచెం డౌట్ ఉందండి కొంతమందికి. అది క్లియర్ అవ్వాలి కదా. ఉన్నాము అనేది తెలిస్తేనే ప్రాముఖ్యమైన స్థితిలోనికి వెళ్ళొచ్చు, అవకాశం ఉన్నట్లు లెక్క. ఇప్పుడు దేవుని సంకల్పంలో ఉన్నామా లేమా అనేది రోమా 8:28 చెప్పండి. చెప్పేశారు ఆల్రెడీ ఐజాక్ గారు. దాంట్లో ఏముంది ఆ వచనంలో? ఫస్ట్ది ఏంటి మళ్ళీ చెప్పండి. చాలా మాట ఏంటది? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఓకే, ఇప్పుడు మనం పిలువబడ్డామా లేదా దేవుడి సన్నిధికి? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీకు పిలుపు ఉందా లేదా? పిలుపు ఉందా లేదా? మీకు ఉందా? పిలుపు ఉందా లేదా? ఉంది. పిలుపు ఉందా లేదా అనేది కూడా ఎలా తెలుస్తుంది అంటే, అది కూడా క్వశ్చనే. పిలుపు ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఒకరిని నేను ఆకర్షించకుండా ఎవ్వడు నా యొద్దకు రాడు. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఆయన యొద్ద, ఆయన సన్నిధిలో. ఇప్పుడు మనల్ని ఎవరు ఆకర్షించారు? దేవుడు ఆకర్షించుకున్నాడు. అంటే పిలవడం కాదండి, నువ్వు నాకు కావాలి అని నీ వంశములో నుండి, నీ ప్రజల్లో నుంచి, నీ గ్రామములో నుండి, అన్య జనుల్లో నుంచి నువ్వు నాకు కావాలి అని దేవుడు నిన్ను తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్బా, నువ్వు నాకు కావాలని తీసుకున్నాడు దేవుడు. పిలుపున్నట్ట లేనట్ట. కావాలంటే ఎందుకో ఏదో ఉద్దేశం ఉంది. దాన్ని ఏమన్నాడంటే, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు. దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు తన సంకల్పం చొప్పున మనల్ని పిలిచాడు. అందుకే మనం ఆయన దగ్గరకు వచ్చాం. మనం ఆయన దగ్గరకు వచ్చామంటే ఆయన మనల్ని ఆకర్షించుకున్నాడు, మనల్ని కావాలని కోరుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు అంటే మన పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది. ఇక్కడ మీరు గమనించాలి, మీలో ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది. చాలండి అసలు మన ధైర్యానికి చాలు, అంతే. ఇంక మీరు ఇంకేం ఆలోచించక్కర్లా. మీ పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతే చాలు మనకి. అందుకే పిలిచాడు, అందుకే ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు దేవుని సంకల్పములో మనం ఏమై ఉండుంటాం? ప్రాముఖ్యత ఉందా లేదా? మనకి ఉంది. ఆ ప్రాముఖ్యత ఏంటి? అక్కడికి ఎలా చేరుకోవాలి? దానికి నేనేం చెయ్యాలి? నేను ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని అవ్వాలని ఇప్పుడు ఇంతవరకు విన్నాం కదా. అలా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని కావాలంటే అవకాశాలు ఏంటి? అసలు ఏమేమి ఉండాలి ఆ ప్రాముఖ్యతలోనికి వెళ్ళడానికి నాలో అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఫస్ట్, దేవుని సంకల్పంలో నేనున్నాను, దేవుడు నన్ను పిలిచాడు, నేను ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని కావాలని దేవుడు కోరుకుంటున్నాడు, నా పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది అని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటిది, విశ్వాసం లేదనుకోండి, దేవుని సంకల్పంలో ఉన్నా, ఆయన నిన్ను పిలుచుకున్నా, నీకు ఆ నమ్మకం కలగకపోతే నువ్వు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తివి కాలేవు. ఇప్పుడు మనం ఎందుకు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులం కాలేదు? ప్రాముఖ్యమైన వ్యక్తులమై ఉండి ప్రాముఖ్యమైన వ్యక్తులం ఎందుకు కాలేదు? మనకు ఆ సంకల్పం పట్ల నమ్మకం సరిగా లేకపోవడం. ఈరోజు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు మొత్తం మీ కుటుంబం అంతా తల్లిగారిని బట్టేనండి. ఇప్పుడు ఆ తల్లిగారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు, నువ్వు నాకు కావాలని కోరుకున్నాడు, తీసుకున్నాడు. ఇప్పుడు తన దేవుని సంకల్పములో ఆ తల్లి ఉంది. ఇప్పుడు తన సంతానం అంతా ఎక్కడున్నారు? రక్షణలోనికి వచ్చేసారు, సంకల్పంలోకి వచ్చారు. ఇంకేం కావాలా తల్లికి? కోట్లు ఆస్తి ఇచ్చాడు అనుకో దేవుడు, కుటుంబంలో ఎవరు దేవుణ్ణి నమ్ముకోలేదు అనుకోండి, రక్షింపబడలేదు అనుకోండి, సంతోషమా? డబ్బు ముఖ్యమా? కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ రక్షింపబడడం ముఖ్యమా? అది దేవుని సంకల్పం. ఇప్పుడు ఈ సంకల్పంలోనికి వచ్చి రక్షింపబడ్డారు కదా, మీరు సరిపెట్టుకోకండి. రక్షింపబడ్డారు కదా, ఇప్పుడు ఆ తల్లి సంతానం బిడ్డలు అందరూ, కొడుకులు కూతుర్లు లేకపోతే మనవులు అందరూ రక్షింపబడ్డారు కదా, సరిపెట్టుకుంటే రక్షణ కాడ ఉండిపోతారు. ఇందాక అదే చెప్పాను నేను, సరిపెట్టుకోకండి. దేవుడు ఒక్కొక్క వ్యక్తి పట్ల దేవుడు ఏ కార్యాలు చేయించుకోదలిచాడో, ఎవరితో ఏది చేయించుకోదలిచాడో, ఎవరిని ఏ ప్రాముఖ్యమైన స్థానంలో ఉంచదలిచాడో, ఎవ్వరూ చేయలేని గొప్ప కార్యాలు చేసే స్థితిని ఉదాహరణకు చెప్పాను ఆ కుటుంబం గురించి. అలాగే మన కుటుంబాలన్నీ కూడా, ఇప్పుడు మా కుటుంబంలో, మా వంశంలో, మా పెద్దనాన్నలు కానీ లేకపోతే మా అన్నయ్యలు కానీ లేకపోతే వాళ్ళందరూ, మా నాన్నగారు వాళ్ళ విషయాల్లో వాళ్ళెవ్వరూ రక్షింపబడలేదు. నా తరం అంటే నా దగ్గర నుంచే, మా కుటుంబాల్లో నేనే రక్షింపబడ్డాను. రక్షింపబడిన నేను రక్షణతో సరిపెట్టుకుంటే ఈరోజు ఇక్కడ నిలవబడి మీకు వాక్యాన్ని చెప్పేవాడిని కాదు.
ఇప్పుడు మారిందా? ఒక విశ్వాసిగా కేవలం రక్షింపబడ్డాను, నా పని నేను చేసుకుంటా వెళ్ళి వాక్యము విని కూర్చుంటే ఇప్పుడు నేను ఈ సేవ లేకపోతే ఈ పరిచర్య, ఈ వాక్యము, ఆయన సంకల్పాన్ని బోధించడము, కనీసం ఈ స్థితిలోకి వచ్చేవాడిని కాదు. మరి ఇప్పుడు ఇది సరిపెట్టుకుంటే ఇక్కడే ఉండిపోతాను. నా ఊపిరి ఉన్నంత వరకు నేను ఇంకా ప్రాముఖ్యమైన స్థితిలోనికి వెళ్ళాలి. ప్రాముఖ్యమైన స్థితి అంటే ఏదో లోకరీతిగా డెవలప్మెంటు, సంపాదించడం, పేరు ప్రఖ్యాతలు, గొప్పలు ఇవి కాదు. ముందు చెప్పాను కదా, అతిశయాలు ఇది కాదు. అసలు దేవుడు నేను ఇంకా ఏం చేయాలని కోరుకుంటున్నాడు, నేను ఎలా వాడబడాలని కోరుకుంటున్నాడు, నేను ఎలాంటి పరిచర్య చేయాలని కోరుకుంటున్నాడు, నేను ఎలా ఆయన వాక్యాన్ని ప్రకటించాలని కోరుకుంటున్నాడు, దేవుడు నాలో ఎలాంటి విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు, ఎలాంటి ధైర్యాన్ని కోరుకుంటున్నాడు, ఎలాంటి సమర్పణ కోరుకుంటున్నాడు, ఎలాంటి త్యాగం కోరుకుంటున్నాడు, ఎలాంటి గొప్ప కార్యాలు కోరుకుంటున్నాడు, అది నా దృష్టి ఉండాలి. అప్పుడు ఈ స్థితికి వచ్చాను. ఈ స్థితి నుంచి ఇంకా దేవుడు కోరుకున్న ఇంకా ఉన్నతమైన స్థితికి, ఇంకా ఉన్నతమైన స్థితి, దేవుడు కోరుకునే ఉన్నతమైన స్థితికి. లోకం కోరుకునే ఉన్నతమైన స్థితి వేరు, అది వేరు. అది డబ్బు, ఐశ్వర్యం, డెవలప్మెంట్లు ఏయో అదంతా దేవుడిస్తే వస్తాయి, అన్ని పక్కకు పెట్టేయండి. కానీ ఆధ్యాత్మికంగా అసలు ఎలాంటి సేవ కోరుకుంటున్నాడు, ఎలాంటి వాక్యం చెప్పాలి, ఎలాంటి భక్తి కోరుకుంటున్నాడు, ఎలాంటి విశ్వాసం కోరుకుంటున్నాడు, ఇది ప్రాముఖ్యత. ఇప్పుడు నేను ఆ స్థితిలో ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మీ కుటుంబం, వాళ్ళ పిల్లలు అందరూ కూడా, వాళ్ళ మనవలు కానీ పిల్లలు అది కోరుకోవాలి. ఇక్కడ చేరిన మీరందరూ, అంటే మిమ్మల్ని కదిలించిన మీ కుటుంబాల్లో ఎవరు ఫస్ట్ రక్షింపబడ్డారు, ఎవరి ద్వారా మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, ఎవరి ద్వారా మీరు దేవుని సన్నిధికి వచ్చారు, మీకు కూడా తెలుసు కదా. మీ ఫ్యామిలీస్లో అడగండి, పోనీ మీ అమ్మ వాళ్ళని ఖచ్చితంగా. లేదంటే మా ఫ్యామిలీలో నేనే దేవుణ్ణి నమ్ముకున్నాను అనేది కూడా ఉంటుందిగా. కాబట్టి మీరు, మీ పిల్లలు ఒక ప్రాముఖ్యమైన స్థితిలోకి వెళ్ళాలి. సరిపెట్టుకునే భక్తితో ఆగిపోకండి. ప్రతి వ్యక్తి, ఈ దినం ఈ సంఘములో ప్రతి వ్యక్తికి దేవుడు ఒక ప్రాముఖ్యత ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రాముఖ్యతను సంపాదించుకునే స్థాయికి మన మనసుల్ని సిద్ధపరచబోతూ ఉన్నాడు. ఆగిపోము, దేవుడు చేయబట్టుకుని ముందుకు తీసుకువెళ్ళబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఇంకా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. మన చేత దేవుడు చేయించుకుంటాడు. ఆ స్థితికి మనం వెళ్ళబోతున్నాం. అలాగును వెళ్ళాలి అని ఆశపడితే ఏం చెప్తానన్నాను? 4 చెప్పలేదు కదా. మొదట చెప్పాను ఏంటది? దేవుని సంకల్పంలో ఉండాలి అన్నాను. యోసేపు ఉన్నాడు, మిగిలిన భక్తులు ఉన్నారు. మనమున్నామా లేదా అని అడిగాను. దాన్ని కూడా మీకు రుజువులు చూపించేశాను. ఉన్నామా లేమా? ఉన్నాము, 100% తిరిగిలేదు. ఇప్పుడు దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తులందరూ గొప్పళ్ళు అయిపోతారా? చెప్పండి. అవ్వచ్చా? అవ్వచ్చు. అయిపోతారా అంటే అవుతారా అవరన్నది ఎవరి మీద ఆధారపడి ఉంది? వాళ్ళ మీద ఆధారపడి ఉంది. లేక మన కోసం చెప్పుడు మన మీద, ఎవరి మీద వాళ్ళకే ఆధారపడి ఉంది. అవ్వచ్చా? చెప్పండి. అవ్వచ్చు. అయితే ప్రాముఖ్యమైన వ్యక్తులం కావడానికి దేవుని సంకల్పంలో ఉండాలి. ఉన్నాము అనడానికి రుజువు ఆయన పిలుపు కావాలి. ఉంది. ఆయన ఆకర్షించుకున్నాడు, ఆయన సన్నిధిలో ఉన్నాం, అదే ఆయన పిలుపు గుర్తు, రుజువు. ఓకే, మంచిది. ఇంకా వాక్యాల్లో కావాలనుకుంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. పిలుపు ఉంది డైరెక్ట్గా. ఎవరైనా రావచ్చు ప్రభు దగ్గరికి. వచ్చారు అంటే ప్రభు ఆకర్షిస్తేనే వాళ్ళు వచ్చారు. ఆయన తెచ్చుకున్నాడు, ఆయన తెచ్చుకున్నాడు అంటే ఆయనకో సంకల్పం ఉంది. ఇదంతా రుజువు అయిపోయింది మీకు. ఓకేనా? మంచిది. అయితే దేవుని సంకల్పములో ఉన్న వ్యక్తులు గొప్పవాళ్ళు, ప్రాముఖ్యమైన వ్యక్తులు కావాలి అని అంటే వాళ్లకు ఇంకో 3 కావాలి. ఫస్ట్ చెప్పాను కదా, దేవుని సంకల్పం. ఇంకో 3 కావాలి. ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే నేను ప్రాముఖ్యమైనవి కొన్ని చెప్తున్నాను, టైం ఉండదు కాబట్టి. ఆ 3 ఏంటి అంటే, మొట్టమొదటిది ఆయన సంకల్పంలో ఉన్నామని, ఆయన మనల్ని పిలిచాడని, మనం ప్రాముఖ్యమైన వ్యక్తులను కావాలని దేవుడు కోరుకుంటున్నాడని, ఇవన్నీ మనము ఎరిగి ఉన్న తరువాత దానిని మనము నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేయాలి? ఇప్పుడు నేను మీతో ఏం చెప్పానో దాన్ని మీరు నమ్మాలి. అవును, నేను ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, నేనెందుకు ఉండకూడదు? చేసుకుని ఈ సందర్భంలో గుర్తు చేసుకుని ఇప్పుడు మీరు సిద్ధపడాలి. ఇది చివరి సమయం, మనం సిద్ధపడే సమయం. ఈ సిద్ధపడే సమయంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనము దేవుని
ఆ సంకల్పంలో ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మారడానికి మనకు కావలసింది అత్యంత ప్రాముఖ్యమైనది. క్రైస్తవ్యానికి, సంఘానికి, ప్రతి ఒక్క వ్యక్తికి అత్యంత ప్రాముఖ్యమైనది విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 4 అన్నాను కదా, మొదటి దేవుని సంకల్పం అయితే ఇప్పుడు మనలో ఉండవలసింది ఏంటి అంటే చెప్పండి, విశ్వాసం. నమ్మాలి. చాలాసార్లు వినేసామండి, వేరే కోణంలో వినుండొచ్చు, విశ్వాసం గురించి చాలాసార్లు విన్నాం. కానీ ఇప్పుడు ఈ సందర్భముగా మనం ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులం కావాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటండి, విశ్వాసం. విశ్వాసం లేకపోతే ఫస్ట్ మనం అసలు దేంట్లోనూ ఒక అడుగు ముందుకి వేయలేం. దేంట్లోనూ ఒక అడుగు ముందుకు వేయలేని వాళ్ళు అంటే ఏమీ చేయలేమని ఒక మాటలో చెప్తున్నా. విశ్వాసం లేకపోతే ఏమీ చేయలేము. ఏమీ చేయలేని వ్యక్తి ఎప్పటికీ ప్రాముఖ్యమైన వ్యక్తి కాలేడు. గేహజీకి దేవుడిచ్చే దాని మీద విశ్వాసం లేదు కాబట్టే దేవుని చిత్తం కాని దాని వెంట పరుగులు పెట్టాడు. ఇది సేవకులకి హెచ్చరిక, విశ్వాసులకు కూడా హెచ్చరికే. అవునంటారా కాదంటారా? ఎలీషా విశ్వాసం కలిగిన వాడు. దేవుని చిత్తం కానిది నాకు అక్కర్లేదు, తీసుకుపో. నువ్వు వచ్చావు ఆశించి, నా దేవుడు నీకు స్వస్థత ఇచ్చాడు, పట్టుకుని పో. నువ్వు తెచ్చింది నాకేది, నువ్వు రాజు అయినా నువ్వేం తీసుకొచ్చినా నాకేది అవసరం, తీసుకెళ్ళిపో అన్నాడు. ఇదేంట్రా బామ్మ గురువుగారు తీసుకెళ్ళిపోమంటున్నాడు? మనం ఏమన్నా మోసం చేస్తున్నామా, అబద్ధాలు ఆడుతున్నామా? వాళ్ళకి స్వస్థత కలిగినందుకు తీసుకొచ్చి చెప్తున్నారు, ఇది కూడా వద్దన్నాడేంటి ఈయన అని గేహజీకి కొంచెం తెలివితేటలు ఎక్కువైపోయినాయి. అదేం పెద్ద పాపం కాదు కదా అనుకుని సేవకుడు, దేవుని ఆత్మ కలిగిన దైవ చిత్తం కాని దాన్ని తిరస్కరించిన సేవకుడు తిరస్కరించిన దాని వెంట వెళ్ళాడు. ఏముంటే వెళతాడు, ఏమి లేకపోతే వెళ్తాడు, ఏముంటే వెళ్ళడు. విశ్వాసం ఉన్న ఎలీషా ఆహారం కావాలితే దేవుడు నా దగ్గరికి పంపిస్తాడు, అది చాలు. కానీ వెండి బంగారాలు వచ్చినా దేవుని చిత్తం కానిది నాకు అక్కర్లేదు, అది విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది దేవుని సేవ కొరకు పరిచర్య విషయంలో చాలా సమర్పణతో ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, పనులు చేసుకునే వాళ్ళు కానీ దేవుని సేవార్థమై అడుగుపెట్టినప్పుడు మంచి విశ్వాసం ఉంటుంది. కానీ సేవలో ఎదురైన కష్టాలు నష్టాలు ఎదురైనప్పుడు ఖచ్చితంగా దైవ చిత్తము కాని దాని వెంట వెళ్ళిపోతారు. అలాగూ దేవుని చిత్తం కాని దాని వెంట వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? విశ్వాసము లేకపోవడం. విశ్వాసము లేకపోవడం వలన ప్రాముఖ్యమైన వ్యక్తులు కాలేరు. అది విశ్వాసులైనా సేవకులమైన మేమైనా కానీ. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే విశ్వాసం పోయిందో అప్పుడే అన్ని అనర్థాలు సంఘములో, సేవలో, విశ్వాసుల్లో చోటు చేసుకుంటాయి. జాగ్రత్తగా గమనించాలి. అంటే చాలా అనర్థాలండి. విశ్వాసం లేకపోతే ఏమవుతుందో తెలుసా? భయపడతాం. చాలా చెప్పగలను, ఇప్పుడు టైం లేదు నేను ఒక్కొక్క దాని గురించి. ఉదాహరణకి జ్వరం వచ్చిందంటే ఏమవుద్ది విశ్వాసులకి, పిల్లలకి? విశ్వాసం తక్కువగా ఉందానికి ఏం చేస్తారు? జ్వరం చాలాసార్లు కొన్నిసార్లు చెప్పాను కదా, ఇక్కడికి వచ్చి నేను జ్వరం వచ్చింది, పిల్లకి జ్వరం తగ్గలేదు, ప్రార్థన చేయించాం, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇచ్చాం, తగ్గలేదు. వైద్యం చేయించాం, తగ్గలేదు. మూడోది ఒకటి ఉంది కదా, ఒకవేళ మనకు తట్టకపోతే పక్క వాళ్ళన్నా చెప్తారు, లేకపోతే ఇంట్లో వాళ్ళన్నా ఇబ్బంది పెడతారు. ఎందుకంటే బిడ్డ ప్రాణం ముఖ్యం కదా. మరి ప్రాణం భూత వైద్యుడు రక్షిస్తాడు, మరి పరమ వైద్యుడు వల్ల కాదు. అక్కడ అదే కదా తేలుతుంది. ఇప్పుడు ఎవరి మీద నమ్మకం పెరిగింది? పరమ వైద్యుడైన దేవుడి మీద నమ్మకం కోల్పోతాము. వెళ్ళి రహస్యంగా ఎవరికి కనబడకుండా, కనబడని చోట ఎక్కడో తాయితీ కట్టి వచ్చేస్తాం. మళ్ళీ ప్రార్థన మామూలే, ఇటు ప్రార్థన అదే. అంటే ఇది దేని వల్ల జరుగుతుందో తెలుసా? విశ్వాసం లేకపోవడం వల్ల ఎన్నో అనర్థాలండి. సేవ పాడైపోయిందంటే సేవకుడు విశ్వాసం లేకపోతే సేవ పాడైపోద్ది. సంఘములో విశ్వాసులు పాడైపోయారంటే విశ్వాసం లేకపోతే విశ్వాసులు పాడైపోతారు. తెల్లవారుజాము 4 గంటలకు ముహూర్తం పెడతారు. అది ఇల్లు కట్టుకోవడమైనా, ఇంకోటైనా, ప్రధానమైన లేకపోతే ఇంకోటైనా ముహూర్తాలు పెట్టుకుంటారు, ముహూర్తాలకే జరిగిస్తారు. క్రైస్తవులే. విశ్వాసం ఉంటే అలాంటి దరిద్రం ఏది దేవుని బిడ్డలు చేయరండి. విశ్వాసం ఉన్నవాళ్ళు దేవుని కొరకు నిలబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చావైనా బ్రతుకైనా
క్రీస్తు కొరకు నిలబడతారు. వాళ్ళు ఏది నమ్ముతారో, దేని కొరకు నిలబడతారో అదే కార్యాలు చూస్తారు. కాబట్టి ప్రాముఖ్యమైనది ఏముండాలి? విశ్వాసం. యోసేపుకి విశ్వాసం ఉంది కాబట్టే, వాగ్దానాల్ని నమ్మాడు కాబట్టే ఎన్ని శ్రమలు వచ్చినా భయపడలేదు, నిలబడ్డాడు, తొలగిపోలేదు. కాబట్టి నిలబడ్డాడు కాబట్టే ఏమైనా వాగ్దానాలన్నీ యోసేపు పట్ల నెరవేరిని. చెరసాలలో నుండి యోసేపు సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపుకు ఒక ప్రాముఖ్యత, స్థానం వచ్చింది. విశ్వాసం ఉన్నవాడు యోసేపు. 7 లక్షణాలు చెప్పుకున్నాం. ఆ తరువాత దేవుని సంకల్పములో ఉన్నవాడు. 2, దేవుని వాగ్దానముల పట్ల, దేవుని పట్ల నమ్మకం ఉన్నవాడు, విశ్వాసం ఉన్నవాడు. కలలో దొరికిందండి వాగ్దానం. కలలో దొరికిన వాగ్దానం మీద నమ్మకం పెట్టుకున్నాడు. జీవితంలో మర్చిపోలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా ఆ నమ్మకం పోలేదు. అది గొప్ప. ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసాన్ని కోల్పోలేదు. మీరు కూడా గమనించండి, ఎప్పుడైతే విశ్వాసం బలహీనమయ్యిందో అప్పుడే భయపడతా ఉంటాం. భయం వచ్చేస్తుంది ఆల్రెడీ. భయం వచ్చినప్పుడు ఎందుకు నేను భయపడుతున్నాను? విశ్వాసం తగ్గుతుంది నాకు. వెంటనే ఇప్పుడు నేను విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలి? సేవకుల మాటలు వినాలి, బైబిల్ చదవాలి, దేవుని మాటలు వినాలి, వాక్యం వినాలి. వెంటనే మీలో విశ్వాసం బలపడదు. విశ్వాసాన్ని బలపరుచుకో. విశ్వాసాన్ని తగ్గిపోనివ్వకు ఎప్పుడు నీ జీవితంలో. అదే నీ జీవితంలో అనర్థాలకు దారితీస్తుంది. విశ్వాసం లేకపోతే ప్రాముఖ్యమైన స్థితిలోనికి ఎవ్వరూ వెళ్ళలేరు. ఉదాహరణకి నేను నా సంఘ పరిస్థితిని, నా పరిచర్యను, లేకపోతే నాకు వచ్చే కొంచెం రాబడిని చూసుకుంటే నేను ఏ కార్యము దేవుని కొరకు చేయలేను. కానీ గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో ఒక్కొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకుని, అంటే 200 మంది, 300 మంది, 500 మంది సంఘం ఉన్న వాళ్ళు కూడా చేయలేని పని. సంస్థల వెనకాల నుండి, అమెరికా నుండి డబ్బు వచ్చేవాళ్ళు చేయలేని పని. ఒక 20 మంది సంఘం, ఓ 10 మంది సంఘం, ఒక 5-6 సంఘం ఉన్న చిన్న సేవకులు ఎందుకు సాహస కార్యాలు చేయగలుగుతారు? ఏముంటే చేస్తారు చెప్పండి? విశ్వాసం. సంవత్సరం అంతా సంఘములో పరిచర్య చేసి కష్టపడిన ఆదివారాలు వచ్చిన కానుక లెక్క పెట్టుకుంటే 30,000 రాదేమో. ఎందుకంటే వారానికి 300-400 వస్తుంది. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? ఎన్ని? 50, 52, 53 ఎంత? ఎంతండి? 15,000. పోనీ ఇంకొక 1000 వేసుకోండి, 16,000. పోనీ ఇంకా వేసుకోండి, పోనీ 30,000 అవుతుంది. ఈ 30,000 పట్టుకెళ్ళి ఇంకొక ఊర్లో మీటింగ్ పెట్టేస్తే సంవత్సరం అంతా సేవకుడు ఏంది అంటాడు? లెక్కలు వేసుకుంటే ఆలోచిస్తే ఏమైనా చేయగలమా చెప్పండి? మామూలుగా చేయగలమండి? చెప్పండి అమ్మా. చేయలేం. ఓ 4 ఊర్లో మీటింగ్ పెట్టాం. ఒక్కొక్క ఊర్లో 20, 25, 30, 35 ఆ రేంజ్లో అయ్యింది. వరుసగా 4 నెలలు వరుసగా పెట్టేశాం. అండ్ ఇంచుమించు 1,00,000 దాటిపోయింది. మీరు సభలు పెట్టారు, దానికి కూడా పాస్టర్ గారి సమర్పణ, మీ సంఘంలో మీ సమర్పణ కూడా ఎంతోమంది ఉంది. ఓకే, ఇప్పుడు మీకు కలిగిన దాన్ని, వచ్చే కానుకల్ని, లేకపోతే పాస్టర్ గారు లెక్కేసుకుంటే ఏ సాహసం చేయగలరా? ఏముంటే చేస్తారు. ఎందుకు చెప్పని విషయాలు? అది విశ్వాసం ఉంటే మన స్థితికి, మన స్థాయికి మించి దేవుని కొరకు చేస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేస్తాం. విశ్వాసం లేకపోతే లెక్కలు వేసుకుని ఇది మాకు తినటానికే సరిపోదు, ఎక్కడి నుంచి తెచ్చి చేయం అప్పు చేసి అని కూర్చుంటాం. విశ్వాసం అప్పుడు ప్రాముఖ్యమైన స్థితిలోకి, స్థానంలోనికి ఎవరు వెళ్ళలేరు. విశ్వాసం ఉంది కాబట్టే ఇంగ్లాండ్ దేశంలో నుండి విలియం కేరీ అనే దైవజనుడు భారతదేశానికి వచ్చాడు. విశ్వాసం ఉంది కాబట్టే తన కుమారుడు చచ్చిపోయినా, తన భార్య పిచ్చిదైపోయినా దేవుని కొరకు నిలబడ్డాడు. భారతదేశంలో ఇంగ్లాండ్ నుండి వచ్చిన విలియం కేరీ ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసం ఉంది కాబట్టే గ్రహాం స్టెయిన్స్ అనేటటువంటి దైవ సేవకుడు కుష్ఠరోగులకు సేవ చేశాడు. తనను, ఆ సేవకుడిని, తన 2 బిడ్డల్ని కూడా కారులో పెట్టి బళ్ళలతో పొడిచి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. వాళ్ళు చచ్చిపోయినా, తన భర్త పిల్లలు కూడా చచ్చిపోయినా, తగలబెట్టి చచ్చిపోయినా, ఇంకెందుకు ఇక్కడ బ్రతకడం, ఈ భారతదేశంలో సేవ చేయడానికి వస్తే మనల్ని చంపేశారు అని తన కుమార్తెను తీసుకుని, తన భార్య
తన కుమార్తెను తీసుకుని ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళిపోలేదు. భర్త విడిచిపెట్టిన సేవను చేసింది. ఏముంటే? విశ్వాసం ఉంటేనే చేయగలరు ఏదైనా. ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం ఆమె ప్రాముఖ్యత గురించి. అప్పుడు ఆమెని చివరి కోరిక అడిగారు, నీ భర్తను పిల్లల్ని చంపేశారు కదమ్మా, మీరు ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చారు, వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించమంటారు, మీరు కోరుకోండి అని వాళ్ళని అడిగారు. అడిగితే తన భర్తను పిల్లల్ని బళ్ళాలతో పొడిచి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసిన ఆ దుర్మార్గుల విషయంలో ఏం కోరుకుంటారు? ఇప్పుడు నా భర్తను పిల్లల్ని చంపినోళ్ళకి క్షమాభిక్ష పెట్టండి అని కోరుకుందండి. చప్పట్లు కూడా దేవుడి నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసం గొప్ప కార్యాలు చేయగలుగుతుంది. భారతదేశంలో ఎవరు కోరుకొని ఉండరు. ఏ దేశంలోని ప్రపంచ చరిత్రలో అలాగూ కోరుకున్న వాళ్ళు ఎక్కడో అక్కడక్కడ అరుదుగా బైబిల్ చరిత్రలో. యేసయ్య అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరగనికి వీరిని క్షమించు. స్టెఫన్ అన్నాడు, రాళ్లతో కొట్టి చంపేస్తున్న వాళ్ళు నేను క్షమించమని. భారతదేశానికి వచ్చే గ్రహాం స్టెయిన్స్ గారి భార్య అంది, నా భర్తను పిల్లల్ని చంపేసిన వాళ్ళకి ఉరిశిక్ష వెయ్యొద్దు, మరణశిక్ష వెయ్యొద్దు, వాళ్ళకి క్షమాభిక్ష పెట్టండి అంది. ఎందుకో తెలుసా? వాళ్ళు వాళ్ళ పాపం చేశారు, పాపంలో మీరు ఉరిదీసి చంపేస్తే నరకానికి పోతారు. క్షమాభిక్ష పెడితే వాళ్ళు ఈ క్షమాభిక్షలో క్రీస్తు ప్రేమను చూసి మారు మనసు పొంది రక్షింపబడితే వాళ్ళు దేవుని రాజ్యానికి వెళతారు. మేము ఈ లోకంలో దేవుని సేవకు వచ్చింది అనేక ఆత్మల్ని రక్షించడానికి కానీ నరకానికి పంపించడానికి కాదు. నా భర్త పిల్లలు చచ్చిపోతే పరలోకంలో ఉంటారు, ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయి నరకానికి వెళ్ళకూడదు. విశ్వాసం ఉంటే ఎలాంటి సాహస కార్యాలైనా చేయడానికి సిద్ధపడతారు. ఇప్పుడు గ్రహాం స్టెయిన్స్ గారు భార్య, తన కుమార్తె ప్రాముఖ్యమైన వ్యక్తులయ్యారు విశ్వాసము ద్వారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. షద్రక్, మేషక్, అబేద్నెగో అనువారు దేవుని ఆజ్ఞలను పాటించడానికి నిలబడ్డారు. ఏ ప్రతిమకు నమస్కారం పెట్టమని. ఏముంటే? అగ్నిగుండం మండుతున్నా ధైర్యంగా నిలబడ్డారు. విశ్వాసం లేని వాళ్ళందరూ ఏం చేశారు? బొమ్మకు నమస్కారం పెట్టేశారు. విశ్వాసం ఉన్నవాళ్ళు ఏం చేశారు? నమస్కారం పెట్టం. అగ్నిగుండం మండుతున్నా వెళ్ళిపోయారు అగ్నిగుండంలోకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానియేలు స్థానంలో ఉన్న వాళ్ళందరూ మామూలుగా యూదులందరూ కూడా ప్రార్థనలు చేయడం మానేశారు. రాజు ఒక శాసనం చేశాడు. ఏంటి శాసనం? ఎన్ని దినాలు, ఎన్ని రోజులు, ఎన్ని రోజులు? అది దానియేలు విషయంలో నా దగ్గర తప్ప రాజు నెబుకద్నె ఆ రాజు ఎన్ని 30 రోజులు. రాజు అన్నాడు, మీరు ఏ మనవి చేయాలన్నా నా దగ్గరకు వచ్చి చెయ్యాలి, నాకే చెప్పాలి. మీరు ఏ దేవుడికి మొర పెట్టకూడదు, ప్రార్థన చేయకూడదు అని శాసనం చేశాడు. మరి దానియేలుకేమో రోజుకి ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు ఉంది, రోజుకు 3 సార్లు. ఇప్పుడు శాసనం రాగానే ఎవరైనా ఏ దేవుడికన్నా ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేసేస్తానని స్టార్టింపేశారు. ఇప్పుడు దానియేలు ఏం చేయాలి? ప్రార్థన చేయొచ్చా చేయకూడదా? చెయ్యాలి. చేస్తే ఏమవుతాడు? సింహాలకు ఆహారం అయిపోతాడు. చేశాడా మానాడా? ప్రార్థన చేస్తే ఏమవుతాడు? సింహాల గుహలో పడేస్తారు. అయినా మానాడా? ఏముంది? విశ్వాసం కలిగినటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని కొరకు నిలబడతాడు, దేవుని కొరకు సాహస కార్యాలు చేయగలుగుతాడు, దేవుని కొరకు ఒక సమర్పణ కలిగి ఉంటాడు, దేవుని కొరకు ఏ త్యాగానికైనా సిద్ధపడతాడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు, ప్రాముఖ్యమైన వ్యక్తిగా నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది విశ్వాసం ఉంటే. విశ్వాసం లేకపోతే ఏమీ చేయలేము. ఇప్పుడు మీరు ఏమన్నా చేస్తున్నారా, చేయట్లేదా? ఆలోచించుకోండి. నాకు ఇప్పుడు బాధేస్తుంది. ఎందుకంటే నేను చేసిన దాన్ని బట్టి నేను ఏమైనా చిన్న చేస్తే అసలు అతిశయం అనేది ఇంత కూడా రావట్లేదు నాకు. ఎందుకంటే అసలు చేయనట్టు నేను చేయవలసినవి చాలా ఉన్నాయి, కానీ చేయలేకపోతున్నాను. అది ఇప్పుడు నాలో ఉంది. సరిపెట్టుకుంటున్నట్లు అయిపోతుంది. కాబట్టి
నేనేమన్నా చేశానంటే ఏమీ చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నాను, కానీ చెయ్యాలి. ఇప్పుడు మీలోనూ అదే బాధ ఉంటే విశ్వాసం పెంచుకోండి. మీరు దేవుని సంకల్పంలో ఉన్నారని రుజువైపోయింది. ఇప్పుడు మీకు కావాల్సింది విశ్వాసం. విశ్వాసముతో మీ చుట్టూ ఉన్నవాళ్ళు అసలు ఎప్పుడు ఎవరు ఏమీ చేయలేని పరిస్థితులు, మీరు ఎన్నో కార్యాలు చేయగలరు. ఏం చెయ్యాలి నా దేవుని కొరకని సిద్ధపడండి. ఎవ్వరూ చేయలేని గొప్ప కార్యాలు చేయడానికి మీరే సిద్ధపడండి. అప్పుడు మీ తరములో, మీ ప్రాంతములో, మీ జనులలో, అసలు మీ తరములో, మీ ప్రాంతంలో కాదు, ఏ ప్రాంతం చూసుకున్నా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆ ప్రాంతాలన్నిటిలోనూ నీకులాంటి కార్యం చేసినోడు ఇంకొకడు ఉండకూడదు. అది ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదండి మన విశ్వాసం. పోటీ పడతారా? ఇప్పుడు ఫస్ట్ మీ సంఘంలో ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడండి. తర్వాత మీ సంఘం ఇతర సంఘాలతో పోటీ పడండి. యవనస్తులతో పోటీ పడండి. ఎందుకంటే క్రీస్తు కొరకు ఇప్పుడున్న యవనస్తుల్లో ఎవడో నిలబడలేకపోవచ్చు, కానీ నేను నిలబడతా. క్రీస్తు కొరకు సమర్పణతో యవనస్తులు ఎవరు ముందుకు రాలేకపోవచ్చు, దేవుని సేవ కొరకు బ్రతకాలని నేను ముందుకు వస్తా. మీరు చదవండి, ఉద్యోగాలు చేయండి, ఒకవేళ ఏదైనా చేసుకోండి, కానీ దేవుని సేవ కూడా చెయ్యాలి. ప్రభు మొత్తానికి వచ్చేయమంటే అన్ని వదిలి కూడా రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకేనా? అది గొప్ప గొప్ప కార్యాలు. ఇవన్నీ ఎప్పుడు చేస్తామంటే విశ్వాసం ఉంటే సమర్పణ వస్తుంది, సమర్పణ ఉంటే త్యాగం వస్తుంది, త్యాగం ఉంటే తెగింపు వస్తుంది, తెగింపు ఉంటే ఇంకా అసలు మనం చేయలేదంటూ ఏది ఉండదు. ఓకేనా? చల్లారిపోకండి, సరిపెట్టుకోకండి, ఇంత చేసి అంత చేసినట్టు అతిశయించకండి. దేవుని కొరకు చాలా చేయడానికి సిద్ధపడండి. అద్భుతమైన రీతిగా దైవ సంకల్పములో మనం నిలబడతాం. ఇంకా నేను మిగిలిన వివరించలేను, టైం అయిపోయింది కాబట్టి జస్ట్ మీకు చదివి వినిపించి వదిలేస్తాను. ఎన్ని చెప్పాం? 2, 4 2 అయినాయి. మూడవది విధేయత. ఏంటండి? విధేయత లేకపోతే ఆ వ్యక్తి ఎప్పటికీ ప్రాముఖ్యమైన వ్యక్తి కాలేడు. ఎందుకంటే విశ్వాసంలో విధేయత ఉండాలి. కొంతమందికి కొండలను పెకలింపజేయగలిగినంత విశ్వాసం ఉంటుంది, కానీ దేవుడు చెప్పిందని నమ్ముతారు, కానీ దేవుడు చెప్పింది ఏది లోబడరు. ఇది మానే అంటే మానరు, ఇది చెయ్యి అంటే చేయలేరు. కాబట్టి మూడవది ఏంటి? విధేయత. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాం యొక్క విశ్వాసములు అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? విధేయత. ఏం చెప్తా చేస్తాడు అబ్రహాం. చివరికి ఏం చెప్పాడు దేవుడు? లాస్ట్ ఆఖరిది లేక వృద్ధాప్యంలో కుమారునిచ్చి, ఆ కుమారుడు ఎదిగిన తర్వాత కళ్ళన్నీ ఆ కుమారుడి మీద పెట్టుకుని అబ్రహాం ఆ కుమారుడిని చూసుకుంటూ బ్రతుకుతూ ఉంటే చివరికి దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహాం అని పిలిచాడు. ప్రభువా చెప్పు అన్నాడు. ఏం చెప్పినా చేయగలను నేను. అది అబ్రహాం యొక్క అతిశయం. అంటే చేయగలడు, ఏం చెప్పినా చేస్తాను, దేవుడు ఏం చెప్తే చేయగలను అన్నాడు. కానీ దేవుడు ఒక రోజున అబ్రహాము చేయలేనిది చెప్పాడు. ఏంటది? చేయలేనిదని ఎందుకన్నానంటే ఏ తండ్రి చేయలేడు దాన్ని, కానీ అబ్రహాంకి అదే చెప్పాడు దేవుడు, చేయలేనిది చెప్పాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు చెప్పండి అమ్మ? అయిపోయింది. ఇంకా అబ్రహాం ఏం చేశాడు? చేయలేనిది చెప్పినా చేయడానికి సిద్ధమయ్యాడు. అది విధేయత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు చాలామంది దేవుడు చెప్పింది ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళు చేయలేని చెప్తున్నాడు దేవుడు, కాబట్టి చేయలేకపోతున్నారు. కాబట్టి ఎప్పుడు చేయగలుగుతారు? విధేయులైతే. చేయలేంది అనిపిస్తుంది, నీకు చేయలేందే చెప్తాడు దేవుడు. చేయలేంది చేస్తేనే కదా గొప్ప. మన గొప్ప అందరూ చేసేది మనం చేస్తే గొప్ప ఏముంది? అందరూ మానలేకపోతున్నారా? నువ్వు మానేయి. ఈ రోజు నుంచి నేను సినిమాలు చూడను, మానేయి. అందరిలో నువ్వు ప్రాముఖ్యమైన వ్యక్తివి. ఈ రోజు నుంచి నేను అబద్ధాలు ఆడను, మానేయి. అందరూ ఆడతారు అప్పుడప్పుడు, నువ్వు ఆడవు. ప్రాముఖ్యమైన వ్యక్తి. ఈ రీతిగా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. నువ్వు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అవ్వాలంటే అందరూ చేసేది కాదు, ఎవ్వరూ చేయలేంది చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదండి పోటీ. ఓకే. విధేయత ఉండాలి. విధేయతలో అత్యంత అద్భుతమైన ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి మనకు అబ్రహామే కనపడు. విశ్వాసంలో అబ్రహాం ఎలాగో ప్రాముఖ్యమైన వ్యక్తో, విధేయతలో కూడా అబ్రహామేనండి. ఎందుకంటే కుమారుణ్ణి బలిమ్మంటే బలివ్వడానికి సిద్ధమైపోయాడండి.
లేక లేక వృద్ధాప్యం ముందు పుట్టిన అబ్రహాముని ప్రాణం అడిగిన ఇచ్చేస్తాడు. కానీ ఇవ్వలేనిది ఏంటి? కుమారుణ్ణే. కానీ కుమారుణ్ణి కూడా ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. ఇంక తిరగలేదు అబ్రహాం విషయంలో. ఓకే, మంచిది. ఇక 4వది ఏంటో తెలుసా? మనకు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులం కావాలంటే 4వది దేవుని జ్ఞానం అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటి 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 నేను వివరించను. ఇంకా దేవుని జ్ఞానం. ఈరోజు మనలో ప్రతి ఒక్కరము కూడా దేవుని జ్ఞానం సంపాదించుకుంటే మనం ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులం కాగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఖచ్చితంగా జ్ఞానం చాలా ప్రాముఖ్యం. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మహాజ్ఞాని, గొప్ప జ్ఞాని, జ్ఞానులకే జ్ఞాని ఎవరు? సొలొమోను కదా. మరి సొలొమోను కాలం చూస్తే, సొలొమోను కాలానికి ముందు మొదటి రాజు, ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు చెప్పాలి టక్మని. ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు. సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40. దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40. సొలొమోను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? అంతే, అంతా ఒకటే, అన్నిట్లో ఒకటే ఆన్సర్. 40 40 40. ఇంకా అక్కడ నుంచి తర్వాత అడిగితే అలాగే అనకండి. 40. ఓకే, మంచిది. సౌలు 40 సంవత్సరాల పరిపాలనలో సౌలుకి యుద్ధాలు ఉన్నాయి, ప్రాణ నష్టం ఉంది. దావీదు 40 సంవత్సరాల పరిపాలనలో యుద్ధాలు ఉన్నాయి, ప్రాణ నష్టం ఉంది. సొలొమోను 40 సంవత్సరాల పరిపాలనలో యుద్ధాలు లేవు, ప్రాణ నష్టము లేదు. ప్రైజ్ ది లార్డ్. కారణం జ్ఞానం. ఈ ఒక్క విషయం చెప్పి ముగిస్తా. దావీదు సౌలు పరిపాలన చేసినప్పుడు రాజులు యుద్ధాలు చేయడానికి వచ్చారు వీళ్ళ మీదకి, లేకపోతే ఈవేళ వెళ్ళారు. ఓకే, సొలొమోను పరిపాలన చేసినప్పుడు సొలొమోను దగ్గరికి రాజులు బహుమానాలు పట్టుకుని వచ్చారు, యుద్ధాలకు రాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం పట్టుకుని? సొలొమోనుకి బహుమానాలు తెచ్చారు, వెండి. రాజులు తెచ్చిన బహుమానాలతో సొలొమోను యొక్క రాజ్యం అంతటా కూడా వెండి బంగారాలు కుప్పల కుప్పల కింద పోసి సంత మార్కెట్లో కూరగాయలు అమ్మినట్టు అమ్మారంట. ఏంటి? వెండి బంగారాలు కుప్పలు పోసి కేజీ ఎంత అని అమ్మారనమాట. వెండి బంగారాలు అంత వచ్చేసింది. మరి రాజులు బహుమానాలు తెచ్చారు. దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం. తర్వాత రాజులు సొలొమోను యొక్క జ్ఞానం వినడానికి దేశాల నుంచి ప్రయాణాలు అయ్యి వచ్చారు, సొలొమోను చూడాలని వచ్చారు. జ్ఞానం ఎంత గొప్పదో తెలుసా? నీ దగ్గర జ్ఞానం ఉంటే నీ మాటలు వినడానికి కష్టంలో ఉన్నవాళ్ళు, నష్టాల్లో ఉన్నవారు, ఆపదల్లో ఉన్నవారు, కాపురాలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలనుకున్నవారు కూడా జ్ఞానము కలిగిన వారి దగ్గరకు వస్తారు. ఎందుకంటే ఏదో ఒక దారి వేళ్ళు చూపిస్తారు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అంత గొప్ప జ్ఞానం లేదు, కానీ అంతలో కొంచెం ఎంతో కొంత దేవుడిస్తే ఎంత ఉంటుంది కదా దేవుని సేవకుల దగ్గర. ఆ ఎంత జ్ఞానముతో కొన్ని కాపురాలు విడిపోవడానికి సిద్ధమైపోయిన పరిస్థితుల్లో, చచ్చిపోవడానికి సిద్ధమైపోయిన పరిస్థితుల్లో, ఉరేసుకోవడానికి తలుపులు వేసుకుని ఫ్యాన్కి చున్నీలు కూడా వేసుకున్న పరిస్థితుల్లో కొన్ని సమస్యలు నా దగ్గరకు వచ్చాయి. కోర్టుల వరకు వెళ్ళిపోయి లాయర్లు పెట్టేసుకున్నారు, అవతల పక్కన ఇవతల పక్కన కూడా విడిపోవడానికి సిద్ధమైపోయారు. అలాంటి సమస్యలు నా దగ్గరకు వచ్చాయి. జస్ట్ ఆ అమ్మాయితో అంటే డిసైడ్ అయిపోయారు, ఇంకా కాపురానికి వెళ్ళమంటే ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని గడ పెట్టుకుని చున్నీ వేసేసుకొని దూరేసుకోవడానికి. ఇంకా అప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు? అమ్మో, ఇంక దీన్ని కాపురానికి వెళ్ళమంటే చచ్చిపోద్ది, ఇది చావడం కంటే ఇంకా కాపురం వదిలేసి విడాకులు తీసుకుని ఇంటికాడనే బతుకుంటుంది అనుకుంటుంది కదా తల్లిదండ్రులు. భయపడిపోయారు. చివరికి నాకు చెప్పారు, బాబు ఇలాగ ఉంది పరిస్థితి, ఇంకా డిసైడ్ అయిపోయాము, మరి ఏంటమంటావు అన్నారు. విడాకులకు ఒప్పుకోను నేను ఒక్కడనే. అప్పుడు ఆ అమ్మకు కోపం వచ్చింది. ఏమంది తెలుసా? సరే నువ్వు ఒప్పుకోవు, విడాకులు అంటే నువ్వు ఒప్పుకోవు, ఆ చత్న మరి ఏం చేయను, నువ్వు పంపించు కాపురానికి అంది. అప్పుడు ఏం చేయాలి? అంతే కదా మరి అందే. సరే అమ్మ, మరి కోపం వస్తుంది కదా, నా మీద కోపపడింది. సరే అమ్మ అన్నాను. సాయంత్రం ఇంటికి వస్తానులే అన్నా. ఇంటికి వెళ్ళాను. ఆ చెల్లిని తీసుకుని డాబా పైకి వెళ్ళాను, కూర్చోబెట్టాను, అరగంట మాట్లాడాను. అవతల పక్క పెళ్ళి కొడుకు, అవతల అతను వాళ్ళ లాయర్ని పెట్టేసుకున్నారు, వీళ్ళ లాయర్ని పెట్టేసుకున్నారు, విడాలకు సిద్ధమైపోయారు. అరగంట డాబా పైన కూర్చున్నాను, అమ్మాయితో అరగంట మాట్లాడాను అంతే. అరగంట నేను మాట్లాడడం పూర్తయ్యేటప్పటికి కాపురానికి వెళ్ళమంటే ఉరేసుకోవడానికి సిద్ధమైనా ఇంకా నాకు అక్కర్లేదని. ఎందుకంటే అంత హింస ఉంది, అంటే అంతగా బాధ పెట్టేస్తున్నాను నన్ను అనుకున్నంత బాధ ఉంది పాప మా అమ్మాయికి. ఏం చేస్తుంది?
ఇష్టమయ్యే చేసుకున్నారు. పరిస్థితులు అలాగ ఉన్నాయి. పరిస్థితులు విడగొట్టేలాగా అయిపోయినాయి అనమాట. ఎంతకీ కుర్రోడు మంచోడే, ఈ అమ్మాయి ఇంకా మంచిదే, ఇద్దరు మంచోళ్ళే. కానీ ఏ కాడికి వచ్చింది? విడిపోవడమే. ఇంకా మనం కలిసి బ్రతకలేం, లేదంటే చావడమే తప్ప కాపురం మాత్రం వెళ్ళను, అంతే సిద్ధమైపోయింది. అరగంట మాట్లాడాను. అరగంట తర్వాత ఆ పిల్ల నోటితో ఆ పిల్ల చెప్పింది, అన్నయ్య నేను నా కాపురానికి వెళ్ళిపోతాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేనివలన? దేవుని జ్ఞానం అంత గొప్పది. మన జ్ఞానం అయితే ఒప్పించలేం. దేవుని జ్ఞానం వస్తే కళ్ళు తెరవబడతాయి. నీ సమస్య భూతద్దంలో కనబడింది, నలుసులాగా అయిపోద్ది. ఇంకా నా వల్ల కాదు అనుకున్నది నా వల్ల అవుతుంది అనిపిస్తుంది. నేనేమీ చేయలేను అనుకున్నది చేయగలను అనిపిస్తుంది. అంతే. అది దేవుని జ్ఞానం అనుకున్న గొప్పతనం, అంతే. సరే, ఈ అమ్మాయి వెళ్ళిపోతానంది. మరి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలు అయితే కదా, ఎలాగెళ్ళిందో మళ్ళీ అలాగ వచ్చేది, మళ్ళీ మొదలుకు వస్తుంది కదా. ఇప్పుడు ఎవరు? అమ్మాయి అంటే మన అమ్మాయి, అంటే మనకు తెలిసిన అమ్మాయి. ఒక అన్నయ్యగా గౌరవం ఉంటుంది, నా మీద నమ్మకం ఉంటుంది, నేనేం చెప్తే అది కొంచెం అర్థం చేసుకుంటుంది, వినగలుగుతుంది. అబ్బాయి మనోడు కాదు కదా. ఒకవేళ నేను ఈ అమ్మాయి తరపు నుంచి మాట్లాడితే వాళ్ళు ఎలా వింటారు? వాళ్ళ పాస్టర్ గారు కదా, వాళ్ళ తరపు నుంచి వింటాడా? విండు. డైరెక్ట్గా కూడా వెళ్ళలేదు. ఆ అబ్బాయితో ఫోన్లో మాట్లాడాను, ఈ అమ్మాయితో అరగంట, ఫోన్లో కాబట్టి అబ్బాయితో గంట ఫోన్ కాల్ అయ్యేటప్పటికి, ఫస్ట్ ఫోన్ కాల్ గంట ఎందుకు మాట్లాడాము? అనియా ఆ అమ్మాయి కాపురం చేయదనియా, ఆ అమ్మాయి రాదనియా, కాపురానికి రాని ఇంకెందుకు అన్నయ్య, అందుకే విడాకులు సిద్ధమైపోయామన్నయ్య, ఇంకా చేయదన్నయ్య. అది ఆ కుర్రోడు చెప్పింది. ఫస్ట్ అలా మాట్లాడిన కుర్రోడు లాస్ట్కి నేను మాట్లాడడం మొదలుపెట్టి ముగించేసరికి, సరే అన్నయ్య, ఆ అమ్మాయి వస్తే నేను ఇష్టపడే కదా చేసుకున్నాను, ఇంక అంతకంటే ఏం కావాలి, నేను బాగానే చూసుకుంటాను అన్నయ్య. ఆ అమ్మాయి రావట్లేదు కాబట్టి, రాదు కాబట్టి నేను విడాకుల వరకు వెళ్ళాను. ఆ అమ్మాయి వస్తుంది, తన కాపురం చేసుకుంటుంది, నువ్వెలా చూడాలో చూసుకో అంటే కొంచెం అంత అర్థమైన తర్వాత కొంచెం గట్టిగా కూడా చెప్పొచ్చు కదా, నీ నుంచి తేడా రాకుండా చూసుకో, దేవుడి వైపు చూడు, దేవుని వైపు చూపిస్తూ దేవుడిని చూపిస్తూ మాట్లాడితే అరగంటలో ఈ అమ్మాయి సెట్ అయింది, గంటలో అబ్బాయి సెట్ అయ్యాడు. ఆ తర్వాత వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకుంటున్నారు. చక్కగా ఆ అబ్బాయికి ఒక యాక్సిడెంట్ అయితే, యాక్సిడెంట్ అయిన తర్వాత గర్భవతిగా ఉండి రాత్రంతా ఆపరేషన్ చేసే థియేటర్లో ఆ అబ్బాయి కోసం అలా నిలబడి ఆపరేషన్ చేయించింది మొత్తం తిరిగి. అంతలా ప్రేమ ఉంది ఒకళ్ళ పట్ల ఒకరికి, మంచితనం ఉంది. కానీ అనర్థాలు, పరిస్థితులు అలా చేటు చేసుకుంటాయి. ఇప్పుడు పాప పుట్టింది, ఆ పాప పుట్టినరోజుకి ఓ 2,50,000 3 లక్షలు పెట్టి మొదటి పుట్టినరోజు చేశారండి. మళ్ళా తర్వాత చిన్న చిన్నగా వస్తాను ఉంటాయి, రాకుండా ఉంటాయా? మనకు రావా? ఇక్కడ వాక్యం చెప్పేస్తున్న పాస్తకాలమైన మాకు కూడా వస్తూ ఉంటాయి, రావా? సమస్యలు ఎవరికి రావు కదా, అందరికీ వస్తాయి. కానీ దేవుని జ్ఞానం దేవుని బిడ్డల కుటుంబాల్లోని చోటిస్తే ఆ జ్ఞానం మనల్ని కడుతుంది. జ్ఞానవంతురాలు కడుతుంది, జ్ఞానం లేకపోతే చాలా అనర్థాలు. జ్ఞానం నీకు ఒక ప్రాముఖ్యతనిస్తుంది. కాబట్టి జ్ఞానం సంపాదించుకుంటే మనం మనల్ని కట్టుకుంటాం, ఇతరులను కడతాం. జ్ఞానం ఉంటే ఇతరులు మన దగ్గరకు వస్తారు, ఇతరులు మనల్ని కోరుకుంటారు, నువ్వు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అయిపోతావు. దేవుని జ్ఞానం చేత నింపబడిన వాడు ప్రాముఖ్యమైన వ్యక్తి కాగలుగుతాడు. అది సేవకులే కాదు, మీరు కూడా. ప్రైజ్ లార్డ్. మీరు ఎక్కడికన్నా చోటుకి వెళ్ళారనుకోండి, ఎవరన్నా బాధలో ఉన్నారనుకో, వాళ్ళతో మీరు 2 మాటలు మాట్లాడితే వాళ్ళు ఆదరించబడిపోతారు, ధైర్యం వచ్చేది. మీ దగ్గర కూడా జ్ఞానం ఉండాలి, ధైర్యం రప్పించాలి మన జ్ఞానం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఏం చెప్పుంటాను మీకు చెప్పను, ఎందుకంటే చెప్పడానికి టైం లేదు కదా. ఓకే, అరగంటలో ఈ అమ్మాయికి ఏం చెప్పుంటాను అలా మాట్లాడమంటే, గంటలో అబ్బాయికి ఏం చెప్పుంటాను, అది మర్మం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక్క మాట రూపంలోనే చెప్పొచ్చు. అంత ధీమా కావాలంటే అంత అలాగే ఇవ్వాలి. ఎల్లో నీ భర్తని ఎలా చూసుకుంటాడు చూడు, కాపురం చేయి, దేవుని చిత్తం ఇది. ఎంత భరోసా ఇచ్చాను తెలుసా? ఒకవేళ కాపురం పరిస్థితి ఆ స్థాయికి వెళ్ళిందా, నిన్ను హింసించే పరిస్థితి వచ్చిందా, నిన్ను అలాగే చూసాడా, నిన్ను చివరి వరకు పోరాడు, కానీ ప్రాణాలు మాత్రం తీసుకోకు. ప్రాణాలు తీసుకోవాలి అనిపించిన చివరి టైంలో తిమోతి అన్నయ్య ఉన్నాడని మర్చిపోకో అన్న. ఎవరికైనా చెప్తానండి, ఒకవేళ నిజంగా వచ్చేది ఎంతమందిని చూస్తాను నాకు తెలియదు, కానీ అది మాత్రం ఇవ్వాలి. ఎందుకంటే కుటుంబ సభ్యుల మీద కూడా హోప్ కోల్పోతారు కొన్నిసార్లు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పుకోరు, అప్పుడే చచ్చిపోవాలనుకుంటారు. చచ్చిపోవాలన్నంత కాడు పోరాడు,
చచ్చిపోవాలనిపించినప్పుడు నేను ఉన్నానని మర్చిపోకు. వచ్చేయి, నా నా సొంత చెల్లితో సమానం అనమాట ఆ చెల్లి. ఓకే, వచ్చేయి, నా దగ్గరికి వచ్చేయి, నా దగ్గరే ఉంది. కానీ ఇంటికి కూడా వెళ్ళొద్దు, ఎందుకంటే మీ వాళ్ళు కూడా ఒప్పుకోరు అనుకున్న పరిస్థితి. ఇంటికి కూడా వెళ్ళొద్దు, నేనున్నానని మర్చిపోకు. అప్పటి వరకు దేవుని చిత్తంలో పోరాడు. మధ్యలోనే సాతాను నేను పోగొట్టాలని చూస్తే దేవుని సంకల్పంలో నుంచి ఎందుకు పడిపోతున్నావు? పడకో, పోరాడు, జయించు, దేవుడు విజయం ఇస్తాడు. యుద్ధం దేవుడికి ఇచ్చే, నువ్వు చేయకమ్మా అన్నాను. చివరిది ఇచ్చింది ఏంటో తెలుసా? హోప్. వచ్చేయి, నేనున్నాను, ఓకేనా అన్నాను. ఇంకా ధైర్యం వచ్చేది. సరే అన్నయ్య అందనమాట. పోరాటానికి సిద్ధమైపోయింది. సరే అన్నయ్య అంది, వెళ్ళిపోయింది అదే ధైర్యంతో. అంటే ఒకటి చెప్పాను మీకు, ఇంకెలాంటివి 1, 2, 3 ఇంకా ఉన్నాయి కొన్ని. ఓకే, దేవుడు అలాంటి కృపను చూపించి మనల్ని దేవుడు ఒక ప్రాముఖ్యమైన స్థితిలో ఉంచుతాడు. ఈరోజు మీలో ప్రతి ఒక్కరికి దేవుని జ్ఞానం అవసరం. మొదటిది 7 మంచి లక్షణాలు, తర్వాతది 4 చెప్పాను నేను. ఆ 4 మొదటిది దేవుని సంకల్పము, విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి, జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం చేత నింపబడాలి. ఊరికినే రావండి, నేను చెప్పేసినంత మాత్రం వచ్చేస్తాయి అనుకుంటున్నారా? సంపాదించుకుంటే వస్తాయి. జ్ఞానం సంపాదించుకోవాలి. సేవకుని నోట నుండి వచ్చి ప్రతి వాక్యాన్ని ఆసక్తిగా వినాలి. దేవుడిచ్చిన గ్రంథాన్ని చదవాలి. దేవుడు ఏం చెప్తాడో మనసు పెట్టి వినాలి. దేవుని జ్ఞానానికి చోటు ఇవ్వాలి. జ్ఞానం నింపుకోవాలి, కోరుకోవాలి, జ్ఞానివి కావాలి. విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఎవరికి విశ్వాసం పెరుగుద్ది? అసలు విశ్వాసం ఎలా కలుగుద్ది? అయిపోయింది, చెప్పు. విశ్వాసం ఎలా కలుగుద్ది? వాక్యంలో నుంచి చెప్పొచ్చు ఆన్సర్స్ అన్ని. వినుట వలన విశ్వాసం కలుగును, అంతేనా? మనకు వినుట వలన విశ్వాసం కలిగింది, మరి పెరగదే? పెరగదే? ఎప్పుడు పెరుగుద్ది? కలిగిన విశ్వాసం పెరగాలంటే మనం ముందు విన్నాం కదా, ఇంకా బాగా వినాలి. ఎంత వింటే అంత పెరుగుద్ది మన విశ్వాసం. వినడాన్ని నిర్లక్ష్యం చేసావు, విశ్వాసం పెరగదు. విశ్వాసం తక్కువ ఉందనుకో, దేవుని కొరకు ఏమీ చేయలేవు. విశ్వాసం లేదనుకో, విధేయత రాదు, దేవుడు చెప్పింది చేయలేవు. సముద్రం యొర్దాను ప్రవహిస్తుంది, అడుగుతున్నాడు దేవుణ్ణి, ప్రభు యొర్దాను ప్రవహిస్తుంది, ఏం చేయాలి, మరి ఎలాగ వెళ్ళాలి, వీళ్ళందరూ అడుగుతున్నారు అన్నాడు. దేవుడు ఏం చెప్పాడంటే, నేనేం చెప్పాను మీకు ఫస్ట్లోనే, ఐగుప్తుల నుంచి వచ్చినప్పుడు సాగిపోమ్మని, ఎర్ర సముద్రం దగ్గర సాగిపోమ్మని, మరి ఇప్పుడు సాగిపోమ్మని. మరి ఏం చేస్తున్నారు మీరు? మరి ప్రవహిస్తూ ఉంది నది, అయినా సాగిపోండి అన్నాడు ప్రభు. ఏం చేయాలి ఇప్పుడు? నది ప్రవహిస్తా, పొంగి ప్రవహిస్తుంది, సాగిపోమ్మంటే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. నదిలో నుంచి వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. కానీ దేవుడు చెబితే వెళ్ళాలి. దానికి ఏం కావాలి? అది విశ్వాసం ఉంటేనే విధేయత. అంటే అడుగు వెయ్యి, అడుగు, నీళ్లు ప్రవహిస్తాను, ఏసై అడుగు అంటున్నాడు దేవుడు. ఏసయ్యాలంటే విశ్వాసం కావాలి. నేను ఏసినా మొలగను, దేవుడు చెప్పాడు. ఈ విశ్వాసం లేదనుకో, అడుగు పడదు. కాబట్టి విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి. ఇవన్నీ మనం ఉంటేనే దేవుని కృపలో ఎదుగుతాము. కనుక అట్రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రతి ఒక్కరూ తలలు ఉంచుదాం ప్రార్థన పూర్వకంగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.